morning routine where once you get up from the bed we have to greet them, like greet everyone, not only the sun. Good morning mom, good morning mama, good morning dad, whatever, like greeting the sun. Oh, good morning sun, you gave me another day to wake up. Like we have to ala cheppali. Next thing is the connecting spirituality and prayer. Like we have to grateful, like నాకు ఇంకో రోజు ఉంది, like I am leading the life. సో థ్యాంక్స్ గాడ్ ఫర్ గివింగ్ ఎవ్రీథింగ్. జస్ట్ మనం ఏమో మంత్రాలు పూజలు ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ లేవగానే లైక్ గుడ్ మార్నింగ్ మామ్ డాడ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ అనదర్ డే. అట్లా జనరల్, ఈ జనరల్ థింగ్స్ మేక్ యూ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అగైన్ ఆఫ్టర్ దట్ సి గ్రీటింగ్ ఎల్డర్స్ విత్ రెస్పెక్ట్. నేను ముందు చెప్పాను కదా, లైక్ గుడ్ మార్నింగ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గ్రీట్ ద సన్. హలో గుడ్ మార్నింగ్ సన్. దట్ డజంట్ మీన్ లైక్ మనం సన్ వచ్చే వరకు పడుకోవాలి అని కాదు. జస్ట్ వెన్ వీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్ వీ హ్యావ్ టు సే గుడ్ మార్నింగ్. సన్ వచ్చిన దాకా పడుకోమని కాదు, ఇట్ డజంట్ మీన్. ఓకే, దిస్ ఈస్ ద మార్నింగ్ రొటీన్ వీ హ్యావ్ టు ఫాలో విచ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నెక్స్ట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ట్రాకర్. దిస్ ఈస్ ద మెయిన్ కీ రోల్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ నిహా, ఓకేనా? జస్ట్ యూ షుడ్ టిక్ ద ట్రాకర్ లైక్ ఫర్ ద see this is the responsibility tracker which is more helpful for you to become a good individual. Okay, see, just think in the whole week నువ్వు ఏం చేసావు, like you helped at home, tick the tracker, like it is tick, like yes I have helped mom in folding clothes, బట్టలు మడత పెట్టాను, like I helped mom in kitchen, like వెజిటేబుల్ కటింగ్, అలాంటివి ఏమైనా హెల్ప్ చేశాను. ఇఫ్ యూ హెల్ప్ యువర్ మామ్ జస్ట్ కీప్ ఎ టిక్. నెక్స్ట్ స్పోక్ పొలైట్లీ. పొలైట్లీ ఇన్ ద సెన్స్ రెస్పెక్ట్ఫుల్లీ. ఓకే అంటే ఏదో అరవడం కాదు, ఏంటి మమ్మీ అని గట్టిగా అట్లా అనడం కాదు. పొలైట్లీ, ఓకే మామ్ థ్యాంక్ యూ, ఏం చేయాలి, నీకేం కావాలి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఓకే మ్యామ్, ఓకే మామ్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. జస్ట్ స్పోక్ పొలైట్లీ, ఓకేనా? అండ్ షేర్ విత్ అదర్స్. లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్, లైక్ తినేదైనా, రాసేదైనా, చదువుకునేదైనా, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు షేర్ విత్ అవర్స్. యూ నో షేరింగ్ ఈస్ ఎస్. నెక్స్ట్ సేవ్ ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్. సో ఇది జనరల్ థింగ్, లైక్ ఇట్స్ కిడ్స్ కనే కాదు, లైక్ వీ అవర్ సెల్ఫ్ పేరెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ మినిమమ్ రెస్పాన్సిబిలిటీ. ఇదేంటి, లైక్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఎనీ ట్యాప్ ఆన్ ఉంది, లైక్ ఇట్ ఈస్ వేస్టింగ్ అవర్ వాటర్ ఆర్ ఎలక్ట్రిసిటీ, లైక్ ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదైనా ఆన్లో ఉందో, ఇఫ్ నో వన్ ఈస్ దేర్ ఇన్ దట్ రూమ్, just go and switch off the light, fan and whatever, don't waste. Okay, these are the main responsible tracker for a week. ఒక వీక్ లో నువ్వు గెస్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఐదర్ ట్యూస్డే ఆర్ ఫ్రైడే పెట్టుకో, లైక్ ఈ వీక్లో నేను ఏం చేశాను, మార్నింగ్ హెల్ప్ చేశానా, హెల్ప్ చేస్తే ఏమేమి హెల్ప్ చేశానని చిన్న షార్ట్గా రాసుకో. దిస్ వీక్ ఐ హెల్ప్డ్ మామ్ అండ్ హెల్ప్డ్ ఎట్ హోమ్, లైక్ చెల్లెని ఆడిపించాను, సంథింగ్ వాట్ ఎవర్, అది రాయాలి. నెక్స్ట్ కైండ్నెస్ జార్ ఛాలెంజ్. ఇదేంటంటే యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్. సి కైండ్నెస్ జార్ ఛాలెంజ్ అంటే ఆ వీక్లో నువ్వు ఏం చేసావు, లైక్ సింపుల్ థింగ్స్. నేను ఈరోజు పూర్కి హెల్ప్ చేసా, లైక్ డాగ్కి హెల్ప్ చేసా, సమ్ కైండ్ జనరస్ థింగ్స్ అనమాట. అవి చేసి నువ్వు ఆ జార్లో వేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ సమ్మర్ హాలిడేస్ విల్ కమ్ టు నో మనం ఎంత కైండ్ ఉన్నాం. ఎన్ని చిట్స్ ఉంటే యు ఆర్ దట్ మచ్ కైండ్. అర్థమవుతుందా? కౌంట్ దమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద హాలిడే. ఓకేనా? గుడ్ డీడ్, మంచి పనులు నువ్వేం చేసావు, లైక్ ఐ హెల్ప్, లైక్ గుడికి వెళ్ళాము, అక్కడ ఒక పూర్ పీపుల్కి డొనేట్ చేసా, సంథింగ్ ఫ్రూట్స్ ఆర్ స్నాక్స్ ఆర్ క్లోత్స్ ఆర్ వాట్ ఎవర్, మన దగ్గర ఉన్నది ఎంతవరకు హెల్ప్ చేసామనేది. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ పేజ్. సి యాజ్ వీ డిస్కస్డ్ ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే, ఇక్కడ మీకు టైం టేబుల్ కూడా అలానే ఇచ్చారు. వీక్లీ 2 days, లైక్ ఎనీ డే 1, ఇక్కడ day 1 day 2 ఇచ్చారు. సో నాట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, లైక్ వీక్లీ ట్వైస్, లైక్ ఎవ్రీ ట్యూస్డే ఆర్ థర్స్డే. ఏం చేసావు, లైక్ టుడే ఐ వాజ్ హెల్ప్డ్ బై, నాకు ఎవరైనా హెల్ప్ చేశారా, మమ్మీ హెల్ప్ చేసింది, మమ్మీ ఏ విషయంలో హెల్ప్ చేసింది, లైక్ టైయింగ్ ద షూస్, టైయింగ్ ద హెయిర్, వాట్ మేకింగ్ బాత్, ఏం హెల్ప్ చేసింది. టుడే ఐ వాజ్ హెల్ప్డ్ బై మామా, డాడా, సిస్టరా, వాట్. ఒక ఎవ్రీ వీక్లీ 2 days, లైక్ ట్యూస్డే అండ్ థర్స్డే. నెక్స్ట్ ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్, లైక్ కొన్ని థింగ్స్ యూ విల్ ఫీల్ హ్యాపీ, ఆ వీక్లో నీకు ఎందుకు హ్యాపీ అనిపించింది, ఎప్పుడు అనిపించింది. నెక్స్ట్ వన్ గుడ్ హ్యాబిట్, ఆ వీక్లో నేను గుడ్ హ్యాబిట్, లైక్ గ్రీటింగ్. ఎవరైనా అంకుల్ కానీ ఎవరైనా తెలిసి మనకు కనిపిస్తే హలో అంకుల్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, లైక్ ఎవరైనా ఓల్డ్ ఫ్రెండ్స్ వచ్చినా హాయ్ స్నేహ, హౌ ఆర్ యూ, అలా గ్రీట్ చేసావా లేదా అనేది. దిస్ ఈస్ ద
ట్రాకర్, దిస్ ఈజ్ లైవ్ ట్రాకింగ్. నేను ఇందాక ఇక్కడ దాకా చెప్పింది ఏంటిదంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ. ఇదేమో లైవ్, నువ్వు అక్కడ లిజన్ చేసిందంతా యూ హ్యావ్ టు పుట్ ఫోర్త్ హియర్, దెన్ ఓన్లీ ద అవుట్పుట్ విల్ బీ ఫ్రూట్ఫుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద సేమ్, దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా లైవ్ ట్రాకరే. లైక్ ఆ వీక్లో ఏం చేశాము, కైండ్నెస్ రిఫ్లెక్షన్ వర్క్షీట్. మై కైండ్ యాక్ట్, ఒక కైండ్ యాక్ట్ ఏం చేసావు, లైక్ ఐఎమ్ ప్రౌడ్, నేను ఇది చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న వెంచర్కి వెళ్ళాము, అక్కడ నీ సైకిల్ యూ కుడ్ నాట్ లిఫ్ట్ అప్ టు ద స్టెప్, అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ నమస్వికి హెల్ప్ చేసావు. లైక్ ఐఎమ్ ప్రౌడ్, లైక్ నాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఐ హెల్ప్డ్ మై ఫ్రెండ్, కైండ్నెస్. లైక్ అది. ఇంకోటి ఇంపాక్ట్ అంటే హౌ ఇట్ ఇంపాక్ట్ అదర్స్, లైక్ నీ వల్ల వాళ్ళకి ఏం ఇంపాక్ట్ అయింది. ఓహో నిహాంచిక ఈజ్ వెరీ గుడ్, నిహాంచిక ఈజ్ వెరీ బ్యాడ్, నిహాంచిక ఇది బాగా చేస్తుంది. నీ వల్ల వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇది నేర్చుకున్నారు, నిహాంచిక క్లాస్ ఫస్ట్ వచ్చింది, సో ఐ షుడ్ గెట్ ఇన్ ద క్లాస్ ఫస్ట్. నాట్ ఓన్లీ స్టడీస్, అన్నిట్లో, లైక్ షీ ఈస్ గుడ్ ఎట్ రన్నింగ్, షీ ఈస్ గుడ్ ఎట్ స్పీకింగ్, షీ ఈస్ గుడ్ ఎట్ డ్రాయింగ్, వాట్ ఎవర్. నెక్స్ట్ మై ఫీలింగ్స్, హౌ డిడ్ ఐ ఫీల్ ఆఫ్టర్ డూయింగ్. ఇవన్నీ చేశాక హౌ డూ యూ ఫీల్, వాట్ చేంజెస్ యూ హ్యావ్ గోన్ త్రూ, ఆ చేంజెస్ ఏమైనాయి అవన్నీ రాయాలి. నెక్స్ట్ ఇది చెక్ లిస్ట్ అనమాట, చెకింగ్. ఐ హెల్ప్డ్ సమ్ వన్ వితౌట్ బీయింగ్ టోల్డ్. వేరే వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను అప్పుడప్పుడు కొంచెం వెళ్ళి పార్క్లో చెల్లిని ఆడించుకొని రా అంటాను, చెప్పకముందే లైక్ మమ్మీ ఈజ్ బిజీ విత్ హర్ వర్క్, మమ్మీ వర్క్ చేసుకుంటుంది, లైక్ మమ్మీ ఏదన్నా ఇంట్లో పనులు చేసుకుంటుంది అనుకో, నెవర్ లైక్ చెల్లె ఏడుస్తుంది, యూ షుడ్ నువ్వు ఒకళ్ళు చెప్పకముందే యూ వాంటెడ్లీ లైక్ యూ హ్యావ్ టు యువర్ మెయిన్ ఈస్ టు హెల్ప్ సమ్ వన్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. అయ్యో మమ్మీకి హెల్ప్ చేద్దామనే థాట్తోని నేను చెప్పకముందే తీసుకెళ్ళడం, దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ మీన్. ఓకే, నెక్స్ట్ ఐ షేర్డ్ సంథింగ్ విత్ అదర్స్. నువ్వేమన్నా మంచి థింగ్స్ ఏమైనా షేర్ చేసావా, లైక్ ఫుడ్ ఆర్ వాట్ ఎవర్, లైక్ నువ్వు తెచ్చుకున్న పెన్సిల్స్ పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవడం, మంచి డ్రాయింగ్ వేయడం, వాట్ ఎవర్, ఫుడ్ సంథింగ్. సేమ్ ఐ స్పోక్ కైండ్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ. నువ్వు ఎంతతోని ఎంత మంచిగా మాట్లాడావు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడావా, ఎలా మాట్లాడావు, ఏంటి అనేది దిస్ ఆల్ రిఫ్లెక్ట్స్ హియర్. దిస్ ఈస్ ద ట్రాకర్, కైండ్నెస్ రిఫ్లెక్షన్ వర్క్షీట్. సో here we will end up for this today session, and from next week we have another, like it's about emotional intelligence and daily reflection. Okay, this like indicates like emotional tracker, how you felt, why you like, if you feel happy, why you felt, if you felt sad, why you are sad, if you are angry, why you are angry, you are happy, why. This emotional tracker, this will be a very what we can say is very curiosity, I think, next week. And the gratitude practice, then it will go to a some I think I'm not sure what will be there, but okay, next week we'll see emotional intelligence and daily reflection. Okay, now you go and practice like whatever you have done in this whole week, and start writing in the live chart sheet. Here it is there, no sir, from the past 1 week what you have done. I have to like either is good or bad, no need to send like నేను ఈ వీక్లో నాకు ఎవరు హెల్ప్ చేయలేదంటే సే ఎస్ ఆర్ నో, అంతే. యూ విల్ ఇంప్రూవ్ వీక్ బై వీక్. మనకి ఇంకా 1 month ఉంది. ఓకేనా? ఓకే, గో హెడ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. ఓకే, థ్యాంక్ యూ.